వచ్చే ప్రపంచ కప్ టోర్నీకి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. రోహిత్ శర్మ, కోహ్లీ ఆడతారా లేదా అనేది అందరిలో మెదిలే ప్రశ్న. ఆస్ట్రేలియాలో 2వ వన్డేలో హాఫ్ సెంచరీ, 3వ వన్డేలో సెంచరీతో రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు. ఇక తొలి 2 మ్యాచ్ల్లో డకౌట్గా నిలిచిన విరాట్ కోహ్లీ చివరి మ్యాచ్లో అర్ధశతకంతో మెరిపించాడు. ఇక వీళ్ళిద్దరూ ప్రపంచ కప్ ఆడే వరకు వన్డేలకు వీడ్కోలు పలకరని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఒక అడుగు ముందుకేసి 2027 వరల్డ్ కప్లో వీరిద్దరి పేర్లు ఆల్రెడీ బుక్ అయినవని వ్యాఖ్యానించారు. రాబోయే వరల్డ్ కప్లో వీరిద్దరి పేర్లు వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉండాల్సిందే. ఫిట్నెస్ లేక లేదా గాయాలతో రెస్ట్ తీసుకోవాలి తప్ప మొన్న చూసిన ఫామ్తో వరల్డ్ కప్ వరకు ఢోకా లేదు. 3 వన్డేల సిరీస్ను టీమిండియా ఇప్పటికే 1-2 తేడాతో ఓడిపోయింది. ఇక 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను సూర్యకుమార్ కెప్టెన్సీతో తలబడబోతుంది. ఆస్ట్రేలియాతో ఈ నెల 29 నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది ఇండియా. వన్డే ఓటమితో ఆస్ట్రేలియాను దుమ్ము దులిపేందుకు టీమిండియా రసవత్తరంగా కసి పెంచుతుంది.